పౌడు సృష్టికర్త. వేటిని సృష్టించాడు? చెంబ, కొండ, తపాల, ఏటిని సృష్టించాడు ఆయన? సర్వ సృష్టిని సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. సర్వము 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 ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవునికి మానవుడు విధేయుడై నడవాలి. అది దేవుని ఉద్దేశం. ఏమై నడవాలి? విధేయుడై నడవాలి. భూమి మీద మనిషిని యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80, ఇంకా బలం ఉంటే 90, 100 అయినను ఆ ఆయుష్ ఆయాసమే. ఎందుకంటే ఈ భూమి మీద 70, 80, 60, 40, 30, 20 ఎన్ని సంవత్సరాలైనా బ్రతుకు. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషల. చచ్చాడా? చచ్చాడు. ఆదాము 900 సంవత్సరాలు బతికాడు, చచ్చాడు. ఎవరైనా సరే సంవత్సరములు అధికము కావచ్చు, తక్కువ కావచ్చు, చావక తప్పదు. పిల్లరా, జీవం ఆయనే, అనగా పుట్టుక. మరణం మనిషికి ఆయనే ఇచ్చాడు. రోమపత్రికలో అంటది, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాం? చదివారా వాక్యం ఎప్పుడన్నా? చదవలేదా? చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. మనలో ఎవడు, పాస్టర్ గారు పెరిగాలి, మీరు మిగతా మనలో ఎవడును మన కోసమే బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోయాడు. మనం బ్రతికినని చనిపోయిన ఎవరి వారమై ఉన్నాం? అక్కడ ఉన్న మాట చెప్పాలి. ఇప్పుడు చదివానన్నా చేతులు ఎత్తారు. దయాకరం ఏం మాట అది? చెయ్యత్తంగానే తెలిసిపోయింది మేము అనుకోవాలా? ఏమై ఉన్నాం? నన్నే మోసం చేయలేకపోయావు, నువ్వు దేవుడిని మోసం చేస్తావు. ప్రభు వారమై ఉన్నా. అది అక్కడ ఉన్న మాట. ప్రభు అనగా లార్డ్, దేవుడు. మనందరము చనిపోయినను బ్రతికినను ఎవరి సంబంధులం అంటే దేవుని సంబంధులం. పిల్లరా, ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు అని పేర్లు పెట్టుకొని చలామణి అవుతున్న నకిలీలు, వేషధారులు, అబద్ధికులు, వంచువారు కోటాను కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో 33 కోట్ల మంది దేవి దేవతలు ఉన్నాయని చెప్పుకుంటారు. నకిలీ, అబద్ధము. దేవుడు అనేవారు ఒక్కరే ఉంటారు. ఆయనకు ఒకే ఒక్క నామము యెహోవా. ఆయన నామాన్ని ఎవరికి ఆయన పంచడం, ఆయన నామాన్ని ఎవరికి ఆయన షేర్ చేయడో. ఆయనే కలిగి ఉన్న నామం ఒకే ఒక్క నామం, యెహోవా. ఆ యెహోవా అంటున్న మాట, నేను నీ దేవుడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీ దేవుడను, నీకు నేను ఇవ్వబడ్డాను, నీవు నాకు ఇవ్వబడ్డావు. ప్రియులరా, ఈ స్పష్టత ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. గజిబిజి అవ్వకూడదు, గలిబిలు అవ్వకూడదు, ఉక్కిరి బిక్కిరి అవ్వకూడదు. దేవుని విషయంలో మనకు జ్ఞానం ఉండాలి. దేవుడు ఎవరు అంటే, నా దేవుడు యెహోవా. కాలములను బట్టి ప్రభు అయిన యేసుగా తన నామాన్ని నాకు పరిచయం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సందర్భమును బట్టి ఆయన తన నామాన్ని యేసు క్రీస్తుగా, కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన తన నామాన్ని ప్రకటించుకున్నాడు. ప్రియులరా, మీకు దేవుని వాక్యంలో ఈ మాట చదివించడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన చెప్తున్న మాట, నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఉండకూడదు. ఉంటే చాలా ప్రమాదం మనిషికి. ముఖ్యంగా దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనకి చాలా ప్రమాదం. మనకు దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ వచనము 12వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. చదువు, నన్ను గట్టిగా చదువు.
భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీద నున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తమునకు సృష్టికర్త దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. సమస్తమునకు సృష్టికర్త దేవుడైన యెహోవాయే. ఆయన అంటున్న మాట, నేనే, ఏ దేవుడు నీకు ఉండకూడదు, నేనే, మరి ఏ దేవుడు లేడు. రక్షించువాడను నేనే, ప్రకటించువాడను నేనే, సమాధానమిచ్చువాడను నేనే, కీడు చేయువాడను నేనే, బ్రతికించువాడను నేనే, మృతి నొందించువాడను నేనే, ఆశీర్వదించువాడను నేనే, శపించువాడను నేనే. ప్రియులారా, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా కీడు కలంగానే సాతాను వచ్చేసాడండి ఇంట్లోకి అంటుంటాం. ఎవరు వచ్చారంట? మాట్లాడేది మందా? ఎవరు వచ్చారు? మాట్లాడేదేంటి? ఏదైనా కీడు కలంగానే, ఇప్పుడు అబ్బాయికి ఏదైనా కాలు మీద దెబ్బ తగిలి రక్తం బలబడబల కాడింది అనుకో, సైతన పోర నా బిడ్డ నుండి అంటాం. సాతాను వచ్చి వాడు కాలు మోకాలు పగలు కొట్టాడా? ఇంక వాడికి ఏం పని లేదు విశ్వంలో. మోకాలు పగలు కొట్టను, తలకాయలు పగలు కొట్టను, ఇంక వాడికి ఏం పని లేదు, నీ చుట్టే తిరుగుతూ ఉన్నాడు. మొన్నసారి చెప్పానుగా, బ్యాగ్ బాగా కొట్టుకుందంట ఒక ఆమె. ప్రార్థనకు వచ్చి, పాస్టర్ గారు సైతానుగా నా బ్యాగ్ కొట్టేసాడండి. దరిద్ర మొహందానా, ప్రార్థన మందిరం ఏడో తెలియకుండా ప్రార్థన బయలుదేరి ఆటోలో నిద్రపోయి ఫోన్లో సొల్లు కొబ్బరు చెప్పుకుంటా ఆ ఆటో వాడికి ఆ బ్యాగ్ ఇచ్చి వచ్చి అనవసరంగా సాతానికి మెండి నెడతావా, వాడు చూడు నీకంటే ముందు వచ్చి నాకు చెప్తున్నాడు, నేను కాదని చెప్తున్నాడు. అర్థమైందా? ప్రతిదానికి మన సాతాను మీద ఆపాదిస్తూ ఉంటాం. దేవుని సెలవు లేనిదే, దేవుని అనుమతి లేనిదే సాతాను కూడా ఏ మనిషిని ముట్టలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో మార్లు యోబు ఇంటి దగ్గరకు వచ్చాడు, ప్రహరీ గోడ దగ్గరకు వచ్చాడు, గేటు దోకాలని చూశాడు, గోడ బద్దలు కొట్టాలని చూశాడు, లోపలికి వెళ్ళి నాశనం చేయాలని చూశాడు. కానీ దేవుడు కంచె వేశాడు. అక్కడికి వెళ్ళాడు. నీ అనుమతి ఇస్తే నేను లోపలికి వెళ్తా అన్నాడు. పో వెళ్ళు, అనుమతి ఇచ్చా అన్నాడు. ప్రియులారా, దేవుని అనుమతి లేనిదే అపవాది జొరబట్టడానికి అవకాశం లేదు. దీనిలో మీకు స్పష్టత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మన దైనందిన జీవితంలో ఆశీర్వాదం కలగాలన్నా, శాపం కలగాలన్నా, సంతోషం కలగాలన్నా, కన్నీళ్లు కలగాలన్నా, బాధలు కలగాలన్నా, ఆనందం కలగాలన్నా, ఏదైనానో దేవుని సెలవు లేనిదే మనకి ఏది జరగదన్న సంగతి మీరు గమనించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, యెషయా 45:22 చదువు. యెషయా 45:22 చదవండి. బోధి గంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. మొర్దెకై ఎందుకురా మోకాళ్ళయ్యో? మొర్దెకై ఎందుకు హామానుకు దండం పెట్టావు? నా దేవునికి తప్ప నేను ఎవరి ఎదుట మోకాళ్ళయ్యను, నా దేవునికి తప్ప నేను ఎవరికి వంగను, నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కరించను. వాక్యం అంటున్న మాట, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో మీకు మరింత జ్ఞానం ఉండాలి. దండం పెట్టుకో, ఫోటోకు నాన్నగారికి దండం పెట్టు, చచ్చిపోయిన రోజు ఈరోజు వెయ్యి, అరటికాయలు, ఒక్కపొళ్ళు, నిమ్మకాయలు, పూల దాంట్లో పాశం పెట్టు. తిన్నాడా వాడు? తిన్నాడా? తినలా. మా అమ్మగారు అడుగుతూ ఉండేది, నాన్నగారికి ఒక్కసారైనా జ్ఞాపకార్థ గుడికి వెళ్ళిపోయావే, నాన్నగారు చచ్చిపోయి ఎప్పుడో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడుగా, ఎందుకు ఆయన చేసి ఆయన చూస్తాడా? ఏం చేస్తాడు ఆయన? చూడడం. ప్రియులారా, మనం ఏంటంటే జ్ఞాపకార్థ కొడుకులు ఎందుకు పెట్టుకుంటామంటే,
సాటిస్ఫాక్షన్, సంతృప్తి కోసం ఏదో కార్యక్రమం, ఏదో సందర్భం ఉండాలిగా ప్రార్థన పెట్టుకోవడానికి మంచిదే, కానీ దానికి కారణం లేదు. అంటే చనిపోయిన తర్వాత వానికి నిమ్మకాయలు, దండకాయలు ఏం పెట్టినా తినలేడు, పాడలేడు. వాడు ఎప్పుడు చచ్చిపోయి పాతాలనుకో నరకానికి వెళ్ళిపోయాడు. వాడి ఆత్మకు లెక్కే లేదు, ఇక దేవుని దగ్గరే ఉంది, భూమి మీదకి విలువ లేదు. ఇక పిల్లల సహోదరులను దయచేసి గమనించండి, వాక్యం అంటుంది మరి ఏ దేవుడునూ లేడు. ఈ రోజున మన నమస్కారాలు ఎవరికి పెట్టాలి? మన దండాలు ఎవరికి పెట్టాలి? మన మోకాళ్ళు ఎవరికి వంగాలి? మన నోళ్ళు ఎవరిని స్తుతించాలి? దేవుడుకు తప్ప మనం ఎవ్వరికి చేయకూడని పనులవి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది ఇక్కడ రోగులుగా ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. రోగాలు, ఏ రోగం ఉందాయి నీకు? ట్యాబ్లెట్లు ఏమి హీరయ్యాడు ఉచితంగా బాబు. ఇక గబక్కుని ఇప్పుడు రోగాలని ఎత్తకలేదు సజ్జనన్న. ఇక ఈ మధ్య ఎంత బాగా అన్నీ ఉన్నాడు, ట్యాబ్లెట్లు ఫ్రీగా. ట్యాబ్లెట్లు, మెడిసిన్లు ఫ్రీలు ఏమి ఉండవేడా? నిజంగా రోగాలు ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. దేశాన్ని ఉందా రోగం? ఎవరికన్నా ఉందా రోగాలు? సుశ్లమ్మ ఏం చెయ్యత్తమైంది? అరికాలు అంత పెద్ద పుండు పెట్టుకొని. రోగము నీకెవరు కలుగు చేశారు? రోగం నీ శరీరానికి. సాతానా? పలకరించావా వాడిని? తిట్టావా? బాగా శపించావా? సాతాను కాదు, సాతాను కాదు. మన దేహానికి రోగం అంటుకున్నది అని అంటే దానికి కారణం దేవుడే. ఎందుకు వస్తాయి రోగాలు? రోగాలు ఎందుకు వస్తాయి? రండి 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 12వ వాక్యం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనం. 2 మాటలు విలువగా చెప్పి ముగించేస్తాను. ఆశ తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. వాస్తవంగా ఆశ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ? ఇప్పుడు మనం చదివిన లేఖనంలో. ఆయన యూదులకు రాజు. చెప్పండి, ఎవరైనా? యూదులకు రాజు. ఈ ఆశ అనేటువంటి వ్యక్తి అద్భుతమైన పరిపాలన చేశాడు. అద్భుతమైనటువంటి నెమ్మది ఆ దేశపు జనులకు తన పరిపాలన ద్వారా దేవుడు అతనికి వారి స్వాస్థ్యమునకు ఒక వరముగా ఇచ్చాడు. పిల్లరా, రాను 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 దేవుని మీద ఆసక్తి, ఇష్టం తగ్గిపోతూ వచ్చింది ఆశాకి. తగ్గిపోతూ వచ్చింది ఆశాకి. దేవుడు ఆసక్తిగా ఉన్నంత కాలం బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాన్ని ఆశాకిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, ప్రశాంతతనిచ్చాడు, శత్రువును రానివ్వలేదు, రోగములు అంటనివ్వలేదు. తన బ్రతుకు దినాలన్నిటి కూడా, రాజ్య భరణము చేస్తున్న అతని సంవత్సరములన్నిటి కూడా నెమ్మది, సమాధానం తాను, తన రాజ్యం, తన ప్రజలు అనుభవిస్తూనే వచ్చాడు. రాను 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 ఆసక్తి ఆశాకి తగ్గిపోయింది. తగ్గిపోవటం వల్ల దేవుడు అతనికి కాస్తంత నా శక్తిని గుర్తు చేద్దామని చిన్న రోగాన్ని కలుగు చేశాడు. ఆ రోగాన్ని బట్టి అయ్యో నాకు ఈ రోగం వచ్చిందే, నేను దేవుని మరిచానేమో, దేవునికి వ్యతిరేకంగా నడిచానేమో, దేవునికి అయిష్టంగా బ్రతికానేమో, అందుకని నాకు ఈ బాధ, అందుకని నాకు ఈ పుండు, అందుకని నాకు ఈ కష్టం, అందుకని నాకు ఈ శ్రమ, అందుకని నాకు ఈ కన్నీళ్ళు. దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమయ్యి నన్ను కనికరించి నన్ను బాగు చేయండి అని అడుగుతాడేమోనని పరీక్ష కొరకు రోగము ఆశని అంటగా, ఆశ చేసిన పని దేవుని ఉద్దేశించిన ఉద్దేశంలోకి రాక యూటర్న్ తీసుకున్నాడు, వేరే దారికి వెళ్ళిపోయాడు. వాక్యం అంటుంది, ఆశ యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించాడు. దేవునితో సంభాషణ కోసం, దేవునితో స్నేహం కోసం,
దేవునితో ఆ మాట మంతి కోసం ఆశ, తనతో మరి స్నేహం కలిగి ఉంటాడేమోనని ఓ చిన్న రోగం అతని దేహానికి అంటనివ్వటానికి ప్రభు పర్మిషన్ ఇస్తే ఆశ యూటర్న్ తీసుకున్నాడు. దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించాడు. దాని ద్వారా కలిగిన ఫలితం ఏంటంటే రోగము తగ్గలేదు. అది రోజు రోజుకి పెరిగి పెద్దదై బహు బాధపడ్డాడంట. ఆమేన్. ఈ రోజున మన దేహానికి రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? మన జీవితాల్లో దేవునికి ఎప్పుడైతే అయిష్టంగా, మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా, ఆయన సన్నిధికి విలువకుండా తిరుగుతామో రోగము మనల్ని అంటుతుంది. ఏమంటుతుంది? రోగాలు అంటే ఎంతమందికి ఇష్టం? మంచిగా పని చేయకుండా బెడ్ మీద పడుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు మంచినీళ్ళు, మజ్జిగ, పండ్లు, పలహారాలు ఇస్తే కమ్మగా తిని పడుకోవచ్చు. ఈ ఉద్దేశాలతో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు వేరే వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆ టైపు వేరే బ్యాచ్. మనం అలా కాదు కదా. రోగం అంటాలని, బాధలు ఎక్కువ అవ్వాలని, రోగాలు రోజు మనల్ని నడుములు, తలకాయి, మన మెడకాయి పట్టి పీడిస్తూ పిండుతూ ఉండాలని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. అయితే రోగాలు మనం ధరిచేరటానికి కారణం ఒకప్పుడైతే అది, ఇప్పుడైతే ఏంటి? ఫుడ్. ఏంటిది? ఫుడ్, ఆహారం. వాస్తవంగా ఇప్పుడు 5-6 సంవత్సరాల పిల్లవాడు కూడా రోగాలు వస్తున్నాయి, కళ్ళు మసకపోతున్నాయి. ఎందుకు? ఆకుకూరలు తింటలా. పిల్లడు బ్రెయిన్ డౌన్గా ఉంటుంది. ఎందుకో? మాంసం ఎక్కువ తిని కాయగూరలు తింటలా. అంతేనా? ఆహార పదార్థాల వల్ల ఈనాటి కాలంలో రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఏది ఏమైనా రోగము ఒక దేహాన్ని అంటటానికి గల కారణం ఏంటంటే దేవుని అనుమతి లేకుండా రోగాలు అంటావు. ఎందుకు అంటున్నాయి అంటే ఆ వ్యక్తి దేవుని యొద్ద విచారణ చేయుట కొరకు. ప్రైజ్ ది లార్డ్. విచారణ చెయ్యాలి. దేవునికి ఇష్టమండి. దేవునికి ఇష్టం. ఒక మనిషి ఆయన శరణు కోరుకుంటే ఆయనకి ఇష్టం. అదే ఆయనకి మహిమ, అదే ఆయనకి ఆనందం, అదే ఆయనకి సంతోషం. ఈ రోజున మనకు రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం యూటర్న్ తీసుకున్నామనుకో బాధలు ఎక్కువైపోతాయి. ఆశ జీవితంలో బహుబాధపడుచు ఉండునే ఆ రోగంతోనే దేవుని దగ్గరికి రాలేదు, కానీ అలాగుని సమాధిలోకి వెళ్ళిపోయాయి. తన మనసును కఠినపరుచుకుంటారు. కొంతమంది తొందరగా చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయకనే తొందరగా చచ్చిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. ఐగుప్తునకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. గట్టిగా చెప్పండి కూడా ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులకు కలుగు చేసిన రోగం ఎవరు కలుగు చేశారు? ఎవరు మాట్లాడరే? రోగాలు ఎవరు కలుగు చేస్తారు? ఇప్పుడు దేవుని తిట్టుకుంటారా? శపించుకుంటారా? సొనుక్కుంటారా? శివాట్లు పెడతారా దేవుడికి? అట్లా చేయకండి, ఎక్కువైపోతాయి. ప్రియమైన సహోదరులారా, రోగము కలిగినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి స్వస్థత పొందుదువుగాక, ఆరోగ్యాన్ని పొందుదువుగాక. ఆ చేడ, ఆ గాయం, ఆ పుండు, ఆ మంట, ఆ బాధ దేవుని దగ్గరకు వచ్చి చెప్పి దాని నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే. దూతలు కాదు, పరివారం కాదు, పరిచారకులు కాదు, సేవకులు కాదు, మందిరాలు కాదు, సంఘ పెద్దలు కాదు, విశ్వాసులు కాదు, ఎవ్వరు కాదు. స్వస్థత అనే గిఫ్ట్ దేవుని దగ్గర ఉన్నది. ఆమె ఎవరి దగ్గర ఉంది?
అవసరమును బట్టి దేవుడు తన సేవకులకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనదే. కొంతమందికి స్వస్థపరిచే వరం ఉంటుంది. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు స్వస్థపరచబడతాం. ప్రియమైన వాళ్ళరా, అదొక గిఫ్ట్ అంతే. ఆయన ఇస్తాడు, అవసరమైతే తీసేసుకుంటాడు. అంతేగాని దేవుని దగ్గర మాత్రమే ఇది పరిపూర్ణంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రోగమైన, దయ్యమైన, మానసిక వ్యాధైన, అది ఏ బలహీనతైనా విడుదల అనేది దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఈ రోజున మనం ఎవరిని ఆశ్రయించాలి? రోగము కలిగినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? వైద్యులను ఆశ్రయిస్తున్నామా? వైద్యులను ఆశ్రయించడంలో తప్పు లేదు. అయితే ముందు యెహోవా యొద్ద విచారణ చేయటం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అప్పుడు పొమ్మంటే పోవాలి. ముందు విచారణ ఆయన దగ్గర చేయాలి, అడగాలి. ప్రభువా, రోగం కలిగిందయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. అయ్యా, హాస్పిటల్ వెళ్తున్నానయ్యా, నాకు బాగు చేయయ్యా. మందులు వేసుకుంటున్నానయ్యా, బాగు చేయయ్యా. ప్రతిదీ దేవుని దగ్గర విచారణ చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే స్వస్థపరచు యెహోవా ఆయనే, స్వస్థపరచు దేవుడు ఆయనే. స్వస్థత ఈ భూమి మీద ఎవరి దగ్గర లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఆయుర్వేదంలో ఉంది, హోమియోపతిలో ఉంది, నాటు వైద్యంలో ఉంది, మెడిసిన్స్లో ఉంది, పలానా ఆకుల్లో ఉంది, పసరులో ఉంది, దానిలో ఉంది, జంతు కొవ్వుల్లో ఉంది. పిచ్చి పనులు అవన్నీ. జీవమును ప్రసాదించేది దేవుడు. అన్ని వైద్యాలు చేసుకొని మనిషి ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? అన్ని వైద్యాలు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో వైద్యాలు తిప్పలు తిరిగినటువంటి వ్యక్తికి ఎందుకు స్వస్థత కలగట్లా? మనుషుల దగ్గర స్వస్థత లేదు, వైద్యుల దగ్గర స్వస్థత లేదు. స్వస్థత అనేది దేవుని దగ్గర మాత్రమే దొరికే గొప్ప గిఫ్ట్. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్పష్టం చేసిన మాట, నిన్ను స్వస్థపరిచేది నేనే. ఆమేన్. మన జీవితంలో, దైనందిన జీవితంలో గుర్తుపట్టండి. బలహీనతలు వచ్చినప్పుడు, రోగంలో గడ్డలు వచ్చినప్పుడు, కడుపులో గడ్డలు వచ్చినప్పుడు, తలలో మెంటలు వచ్చినప్పుడు, అరికాల్లో పుండు వచ్చినప్పుడు, తలలో పుండ్లు వచ్చినప్పుడు, నోట్లో గడ్డలు వచ్చినప్పుడు, ఏదైనా సరే యెహోవా యొద్ద విచారణ చేయటం నేర్చుకోండి. ఆమేన్. క్యాన్సర్ వచ్చింది, పోయిందా? పోయింది. జ్వరం వచ్చింది, 30,000 పడిపోయిన కణాలు, పైకి లగవలా, లేచినాయి. ఎవరి దగ్గర చేయాలి విచారణ? దేవుని దగ్గర చెయ్యాలి. రోగం కలగడానికి గల కారణం ఉంది. ఏంట కారణం అంటే నీవు ప్రభు దగ్గరకు రావాలి. అదే ఉద్దేశం. బాధ ఎక్కువైపోతుంది, ప్రభు నా కృప నీకు చాలు అన్నాడు పౌలుతో. తీసేయడానికి అనుమతి నా దగ్గర లేదు పౌల్, నన్ను ఎందుకు అడుగుతావు? నీ బలహీనతకు నా దగ్గర మందు లేదని అల్లా ఆయన. తీసివేయలే కానీ నువ్వు ముందుకెళ్ళు అన్నాడు. నా కృప నీకు చాలు, వెళ్ళిపో అన్నాడు. తీసివేయకపోవటం ఆయన అనుమతి, ఆయన ఇష్టం అది. అయితే ముందు మనం దేవుని యొద్ద విచారణ చేయువారంగా ఉండాలి. ఆమేన్. రెండవది, కీడు అనేది ఎవరి నుండి కలుగుతుంది? ప్రశ్న, కీడు అనేది ఎవరి నుండి కలుగుతుంది? ఎవరి నుండి కలిగింది? దేవుడే. ఎవరు? కీడు ఎవరు కలుగు చేస్తారు? దేవుడేనా? 100%. ఆయన అనుమతి లేకుండా కీడు ఏడ వస్తుంది? ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం అంటున్న మాట, నీవు పాపము చేయమాక. పాపము చేసి కీడును ఎలాగ నువ్వు సంపాదించుకుంటావు? కీడుని ఇంట ప్రవేశించాలంటే, పాపముని ఇంట్లో ఉంటే కీడు ఆటోమేటిక్గా నువ్వు పిలవలసిన అవసరం లేదు, ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఎవరికో చెప్పి కబురు చేయవలసిన అవసరం లేదు. కీడు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా? పాపం అనేది ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ దేహంలో ఉంటుందో, ఏ మనిషిలో ఉంటుందో, ఏ వ్యవస్థలో ఉంటుందో, కీడు అనేది అక్కడ నిలిచిపోతుంది. ఎందుకనంటే పాపానికి కీడుకి అంత లింక్ అన్నమాట. అన్నదమ్ములవి. ఏంటవి? పాపము కీడేంటి? మాట్లాడరండి, మాట్లాడవే. పాపం కీడు అన్నదమ్ములు లాంటివి అవి. మీ చెల్లి పేరేంటి? జెస్సీ. నీ పేరు?
నిస్సి. నీ పేరు పాపం అనుకో, ఆ అమ్మాయి పేరు కీడు. ఇద్దరు అనమాట కలిసే ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏడ ఉంటే అది కూడా అక్కడే ఉండిద్ది. ఏది వాళ్ళిద్దరు పాపం కీడని పిలిచారు. ఎగ్జాంపుల్. హల్లెలూయా. అమ్మాయి పాపం ఇట్రా, అమ్మాయి కీడని పిలవబాకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, పాపము ఎక్కడ ఉంటుందో కీడు అక్కడ ఉంటుంది. మీరు ఒక విషయం చదవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చేసిన మాట. చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చెయ్యకమని చెప్పగా. చాలా తలలపై కెట్టిన మాట ఆలకించండి. 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు. ఎన్ని సంవత్సరాలు? మీకు స్లోగా చెప్తుంటే నిద్రలోకి వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు. స్వస్థత ఇచ్చాడు దేవుడు. వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు. పలానా చోట మందిరంలో వాక్యం చెప్పడానికి ప్రభు వచ్చాడు. అట్లాగే గుంపులో కలిసి కూర్చొని ఉన్నాడు. వాడిని గమనించాడు. స్వస్థత పొందినోడు చూశాడు. దగ్గరకు రాన్నాడు. ఏంటయ్యా, మరి ఎక్కువ పాపం చేయబాక, కీడొచ్చింది. ప్రభు చెప్పిన మాట, మరి ఎక్కువ పాపం చేయబాక అంటే 38 సంవత్సరాల వ్యాధితో, బాధతో పడి ఉంటాను గల కారణం ఏంటంటే ప్రభు స్పష్టం చేసిన మాట, వాడి పాపమే. నీకు పాపం చేసే అలవాటు ఉందని నాకు తెలుసు. 38 ఏళ్ల నుండి బలహీనతలను ఉండటానికి గల కారణం నీ పాపమే. నీ పాపము నుంచి నువ్వు విడుదల పొందావు. మరలా ఆ పాపము చేసి కీడును పొందుకోమాక అని ప్రభు ఆ వ్యక్తిని హెచ్చరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున కుటుంబాల్లో కీడు ఎందుకు జ్వరబడుతుందో తెలుసా? ఈ రోజున వ్యవస్థలో కీడు ఎందుకు వస్తుందో తెలుసా? మనుషుల దేహంలోకి కీడు ఎందుకు వస్తుందో తెలుసా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం, ఏడుపు మీద ఏడుపు. అమ్మ, మా ఇంటి మీదే పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? పాపము ఎక్కువ చేయమాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము చేసావంటే దాని తమ్ముడు వస్తాడు. ఎవరు? కీడు. రైట్, కీడు వస్తాడు. ప్రియమైన సహోదరులారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను సర్వాద దురసాయనై ఇందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో. 45:7. నేను వెలుగును సృజించి వాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను కీడును కలుగు చేయవాడను, యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగు చేయువాడను. కీడు ఎవరు కలుగు చేస్తున్నారు? మా సుశలమ్మ, కీడు ఎవరు కలుగు చేస్తున్నారు? ఎవరు? దేవుడు. చెప్పు, దేవుడు. అంతే. కీడును కలుగు చేయవాడు యెహోవా, ఆయన చెప్పుకున్నాడు. కుటుంబంలో కీడు వచ్చిందంటే కారణం ఎవరో? దేవుడే. ఆ కీడు పోవాలంటే కారణం ఎవరో? ఇంకొక మార్గాన్ని ఎత్తుక్కోబాకండి, దొరకదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకడున్నాడంట, దొంగోడు. వాడు అందరే మంచోడు అనుకుంటున్నారు. దొంగోడు కాపాడయ్యా, దొంగోడు కాపాడయ్యా, దొంగోడు కాపాడు. ఎట్ట కాపాడుతాడు? దొంగోడు దేవుడు ఎట్లా కాపాడుతాడు? నీకు తెలియదు దొంగోడు అని సంగతాడు. నువ్వేమో మంచోడు అనుకుంటున్నావు. ఈరోజు నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, కీడు అనేది ఎక్కడికి వస్తుంది, ఎవరి నుండి వస్తుంది, ఎవరి ద్వారా కలుగుతుంది, దానికి విడుదల ఎక్కడ, దానికి విరుగుడు ఎక్కడ? రెండిటికి ఒకే ప్రశ్నకు, రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం, దేవుడు. నీ ఇంట్లో కీడు ఉండాలన్నా దేవుడే కారణం, నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలన్నా దేవుడే కారణం. ప్రైజ్ ది లార్డ్. అయితే వాటి క్రియలు వేరుగా ఉన్నాయి. కీడు కలగడానికి గల కారణం పాపం. ఏ విషయంలో పాపం మేము చేస్తున్నాం? మేము ఎవరిని చంపలేదే, ఏ కొంపలు కూర్చలేదే, ఏ నాశనం చేయలేదే, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, త్రాగుబోతనం లేదు, మోసం లేదు, లంచం లేదు, వడ్డీ వ్యాపారం లేదు, అన్నీ హ్యాపీయే కదా. మళ్ళీ పాపం ఎక్కడుంది బాబు? మళ్ళీ పాపం ఎక్కడుంది బాబు అంటే, ప్రార్థించకపోవటం పాపం. సమూయేలు గ్రంథంలో సమూయేలు చెప్పిన మాట, నేను ప్రార్థన చెయ్యకపోతే పాపం అది.
ఈ రోజున క్రైస్తవుడు పాపం అంటే వేటినో వెతుక్కుంటూ ఉంటాడు. వాడిని లేపేయలేదు నేను, వీడు కొంప కోల్చలేదు నేను, వాడిని తగలబెట్టలేదు నేను, వీడిని పాడు చేయలేదు నేను. అవి పాపాలని కాదని అసలు వాడి సంగతి పక్కన పెడితే, నువ్వు ప్రార్థన చెయ్యకపోవటమే నీ కుటుంబంలో పాపం, నీ వ్యక్తిగత జీవితంలో పాపం, దేవుని సన్నిధికి రాకపోవటం పాపం, నీ నాలుకతో వ్యర్థమైన మాటలు మాట్లాడటం పాపం. ఈ పాపము నీ కుటుంబంలో ఉన్నంత కాలం సమాధానం అనేది ఎలా వస్తుంది? కీడు తప్ప సమాధానం రాదే. ముందుగా నీ జీవితంలో మార్పులు చేర్పులు నువ్వు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. వెళ్ళిపోతున్నాను. సౌలు దురాత్మ చేత పీడించబట్టడానికి గల కారణం ఏంటి? దేవుని దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలుని పీడించింది. దేవుని దగ్గర నుండి అభిషేక తైలం వచ్చింది. దేవుని దగ్గర నుండి సమూయేలు పంపబడ్డాడు. దేవుని దగ్గర నుండి దేవుడు సౌలును పిలిచాడు. అన్ని దేవుడే చేశాడు. గార్ధమములు వెంబడి తిరిగే సౌలును దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. పలానా రోజున సౌలు వస్తాడు, అతడే నేను ఇశ్రాయేలు కోరుకున్న వ్యక్తి అని చెప్పాడు. వచ్చాడు, దేవుడు అతన్ని అభిషేకించాడు, సమాజం ఎదుట నిరూపించాడు. ఇదిగో సౌలు ఇశ్రాయేలులకు రాజు అని దేవుడైన యెహోవా నామం పేరిట ప్రకటించబడిన సౌలు ఆ తర్వాత దయ్యము చేత ఎందుకు పీడించబడ్డాడు? ఆ దయ్యం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని దగ్గర నుండి యెహోవా దురాత్మ ఒకటి సౌలు మీదకు పంపగా మాటి మాటికి పాపమే నీకు అలవాటు అయిపోతే దేవుని దగ్గర నుండి ఒక దురాత్మ బయలుదేరుతుంది. ప్రియమైన సహోదరులారా, సౌలు ఎన్నిసార్లు పాపం చేశాడో తెలుసా? మీరు అనుకుంటారేమో, ఏం చేశాడయ్యా సౌలు? దేవుడు అన్నాడు, అమాలీకులను పూర్తిగా నిర్మూలన చేయి, వారి విషయమై నేను ఒప్పుకోనన్నాడు. చెయ్యలా. పోయి ఏం చేశాడో తెలుసా? గొర్రెల్ని, గొడ్లను, ఒంటెలను, శ్రేష్టమైన వాటన్నిటిని తెచ్చుకొని తన సొత్తుగా దాచిపెట్టుకున్నాడు. అకాబు అనేటువంటి రాజు, అమాలీకుల రాజు, వాడిని చంపకుండా తీసుకొని వచ్చాడు ఇక్కడికే. సమూయేలు వచ్చాడు, దేవుడు చెప్పిన మాట చేసావా? నిర్మూలన చేసావా? చేశానయ్యా. ఎక్కడ చేశావు? అరుపులు ఎక్కడే, ఆ గొడ్లు ఎక్కడే, ఆ గాడిదలు ఎక్కడే, వీడేంటి ఇంకా బతికే ఉన్నాడని సమూయేలు కోపడ్డాడు. అయ్యా లేదయ్యా, చంపేస్తా, ఈ యెహోవాకు నేను బలి ఇవ్వటానికి తెచ్చాను. ఎందుకు సాగు చెప్పావు? దారి వెతుక్కోకూడదండి. దేవుడు చెప్పాడంటే నోరు మూసుకొని చేయవలసిందే. ఎక్స్క్యూజ్ అనేది ఉండకూడదు మానవుల్లో. దేవుడు చెప్పాడంటే దాని ప్రకారం చేసి తీరాల్సిందే. ఎక్స్క్యూజ్ చేసావా, ముఖం పగలగొట్టేస్తాడంతే. నేను చేయలేనయ్యా, వెళ్ళిపో, చేప కడుపులోకి వెళ్ళిపో, తిమింగలం కడుపులోకి వెళ్ళిపో, అక్కడే ఊపిరాడకుండా సావు బతుకుల మధ్య ఉండి కేకలేస్తే బతుకుతావు, లేకపోతే యోనా అక్కడే చచ్చి ఉండేవాడేమో. యోనా చేప గర్భంలోకి వెళ్ళి కేకలేసాడు, పాతాళ గర్భంలో ఉన్నానయ్యా, నన్ను బ్రతికించయ్యా, పాపం చేశాను, తప్పు చేశాను కేకలేస్తే, ఫర్ జస్ట్ లక్కీ ఫెలో దేవుడు కనికరించి యోనాను బయటికి తీసుకొని వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, నా మాటలు ఆలకించండి. యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ సౌలు మీదకి వచ్చింది. ఎవరు పంపించారు? అది ఎవరు పంపించారు? ఎందుకు పంపించాడు? పిల్లరా, దోపుడు మీద ఎగబడ్డాడంట. దేవుని పని మరిచిపోయి దోపుడు మీద ఎగబడుతున్నారు ఈ రోజున చాలామంది. దేవుని చిత్తాన్ని మరిచిపోయి దోపుడు మీద ఎగబడుతున్నారు చాలామంది. దేవుని ఉద్దేశాలు, దేవుని నిర్ణయాలు, దేవుని పరిచర్య, దేవునితో స్నేహాన్ని వదిలిపెట్టి దోపుడు మీద ఎగబడుతున్నాడు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం పేక తిందాం, ఏం లాక్క తిందాం, ఇదే జీవితం. ప్రియమైన వాళ్ళరా, అంతటితో ఆగాడా? అంతటితో ఆగాడా అంటే సౌలు చేసిన మరొక ఘోర పాపం ఏంటో తెలుసా పిల్లరా? దేవుని ఇష్టం కంటే తన ఇష్టాలు నేర్చుకోవడానికి ఎక్కువైపోయాడు. అగాబుని ఎందుకు తెచ్చాడు? అసలు అమాలీకుల రాజైన వాడిని ఎందుకు తెచ్చాడు ఇక్కడికి చంపకుండా? అంటే ప్రజలందరి ముందు సౌలు ఎంత గొప్పవాడో, సౌలు ఎంత ఖ్యాతి గలవాడో, సౌలు ఎంత మహారాజు, ఎంత బలం గలవాడో, శత్రువును తీసుకొని పట్టుకొని వచ్చాడు చూడండి అని ఘనత పొందటానికండి. ప్రియమైన వాళ్ళ రోజున మనుషులు చేస్తున్న మరొక పొరపాటు ఏంటో తెలుసా? భయంకరమైన పొరపాటు. దేవుని గణపరచడం ఎప్పుడో మర్చిపోయాడు, తనను తాను గణపరచుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి,
దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చింది. దేవుడు స్పష్టం చేసిన మాట, దోపుడి మీద ఎందుకు ఎగబడ్డావు, ఈ అగాబుని ఎందుకు తెచ్చావు నువ్వు ఇక్కడికి. సమూయేలు కోపం వచ్చి వాడిని ముక్కలుగా నరికిచ్చాడు సార్. ప్రియులరా, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజున మన క్రియలలో మార్పు చేసుకోవాలి, క్రియలలో మార్పు కలగాలి. ఎంత కాలానికి సౌల్లో క్రియల్లో మార్పు కలగల. వాస్తవంగా ఆ 2 చేసినప్పుడు ఒప్పుకున్నాడు, ఆ తర్వాత ఎన్నో తప్పిదములు చేశాడు, ఒప్పుకున్నాడు. ఒక రోజున చిన్న పిల్లవాడు దేవుని నామం పేరట అద్భుతమైన విజయాన్ని పొందుకొని తిరిగి వస్తే గణపరచవలసింది పోయి విషపు చూపు దావీదు మీద నిలిపాడు. దేవునికి పెచ్చా కోపం వచ్చేసింది. మరునాడు దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరిపింపగా, అప్పటి వరకు దురాత్మ రాలా, అప్పటి వరకు సౌలు మీదకు దురాత్మ రాలేదండి. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డామని హెచ్చరించాడు, ఓకే అన్నాడు. ఆ తర్వాత అకాబు మీద అన్నాడు, వాడిని వదిలేశాడు. ఆ తర్వాత మరి బలి, సమూయేలు రాకముందే బలి అర్పించేశాడు. దేవుడు పానిలే వాడేదో చేసేసాడు అనుకున్నాడు. ఇలా ఎప్పుడైతే విజయాన్ని పొంది దావీదు 1000 కొలది, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అని చెప్పి జనులు పాడుతూ ఉండగా ఈ సౌలు దావీదు మీద విషపు చూపు చూపాడు. అప్పుడు దేవుని కోపం మరింత ఎక్కువైపోయింది. అయ్యా, నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు కప్పెట్టుకుంటున్నావు, నా నామం పేరుతో నిలబడుతున్న ఆ వ్యక్తి మీద విషపు చూపు నిలిపావు చూడు, అది ఇంకా పిచ్చి కోపం వచ్చింది. ఈరోజున దేవుని సేవ, దేవుని పరిచర్య చేస్తున్న అనేక మందిని ప్రోత్సహించి మనం ముందుకు నడపాలి తప్ప విషపు చూపు నిలిపావా దురాత్మలు వస్తాయి. మరునాడు అక్కడ వ్రాయబడిన మాట, దావీదు మీద సౌలు ఎప్పుడైతే విషపు చూపు నిలబడటం ప్రారంభించాడో, తన మనసులో అతని మీద ద్వేషాన్ని నింపుకున్నాడో, దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరిపింపగాని వ్రాయబడి ఉంది. ఈరోజున కీడు ఎందుకు వస్తుందో తెలుసా? వ్యసనం. ఈరోజున కీడు ఎందుకు వస్తుందో తెలుసా? విషపు చూపు. నా ప్రియమైన వాళ్ళరా, నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, మన జీవితంలో కీడు ఉండకుండా జాగ్రత్త పడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచించడం కాదు, రాకముందు ఎలా భద్రం చేసుకోవాలి, ఎలా కాపాడబడాలి. పలుమార్లు దేవుని తన హెచ్చరికలు మన మీదకి ఇస్తున్నప్పుడు వాటిని తృణీకరిస్తూ పోయావా, ఏదో ఒక రోజున శాపం నిన్ను అంటుకుంటుంది. బాప్తిసం పొందాను పాస్టర్ గారు, దశం భాగం కరెక్ట్గా ఇస్తున్నాను పాస్టర్ గారు, మందిరంలో ఎంతో పరిచయం చేశాను పాస్టర్ గారు, కాకపోతే కొంచెం బలహీనతలోని దేవుని మాట వినలేదు, వాక్యం హెచ్చరించింది అయినా నేను వదిలిపెట్టలేదు. శాపం వస్తుందంటావా, దయ్యం వస్తుందంటావా? 100కి 100% వస్తుంది. రాదని ఎవరు చెప్పారు? దశం భాగం ఇస్తే దేవుడు సంతోషపడతాడా? ఆదివారం మందిరానికి వస్తే దేవుడు సంతోషపడతాడా? ఒక 100 రూపాయలు కానుకేస్తే దేవుడు సంతోషపెడతాడంటే అవన్నీ ఆయనకి నువ్వు లంచాలు ఇచ్చావా? నీలో ఏం కావాలని కోరుకున్నాడు ఆయన? నీ క్రియలలో మార్పు. ఎంత కాలానికి సౌలు క్రియలలో మార్పు రాకపోవటం బట్టి దురాత్మ ఒకటి సౌలును వెరిపింపగా పిచ్చివాడైపోయాడు. రాజ్యభరణం చేసినవాడు, కిరీటం పెట్టినవాడు, పట్టు వస్త్రాలు ధరించినవాడు, ఖడ్గాని చేత పట్టినవాడు ఒక మూలను కూర్చొని పిచ్చోళ్ళలాగుంటే ప్రజల ముందు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు దేవుడు గద్దించినా లోబడకుండా తిరుగుతున్నావా? సహోదరి సహోదరుడా, సంగమా, దేవుని ప్రజలారా, దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరిపింపగా నీకున్న ఆలోచనలు మారిపోతాయి, నీకున్న ఉద్దేశాలు మారిపోతాయి, నీలో ఉన్న దేవుని ఆత్మ ఉండదు, ఆ దేవుని యొక్క అభిషేకం ఉండదు, పూర్తిగా వెళ్ళిపోతాయి. నువ్వు తిక్కలోలాగా పిచ్చోలాగా భూమి మీద తిరగాల్సి వస్తుంది. దేవుని మాటలకు లోబడి జీవించడం నేర్చుకోండి. ఆయన సమాధానము మన కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? ఇంకా ప్రత్యేకంగా నువ్వు ఎన్ని గోళ్ళు తిరిగినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని మందిరాలు మార్చినా, ఎన్ని సేవకులు మార్చినా, ఎన్ని ఉపవాసాలు పెట్టినా, ఎన్ని కూడికలు పెట్టుకున్నా సమాధానము దొరకదో. సమాధానము దేవుని దగ్గర మాత్రమే దొరికిద్ది. ఆ సమాధానం దేవుని దగ్గర మాత్రమే నీకు ప్రతిఫలంగా రావాలి అంటే నీలో ఉన్న క్రియలో మార్పు కలగాలి. అంతకాలం వరకు కూడా మార్పు జరగకపోతే స్వస్థత రాదు, సమాధానం రాదు. ఎందుకంటే ఆయన అన్నమాట, నీ ప్రవర్తనను చూచి నేను వారిని స్వస్థపరుస్తా. నేను ప్రార్థన చేశానో స్వస్థత రాదు,
ఎవరెవరో నీ కోసం ఏడ్చారనో స్వస్థత రాదు. స్వస్థత అయినా సమాధానమైన నీ క్రియలలో మార్పును బట్టి మాత్రమే కలిగే ఆశీర్వాదం. ఆమేన్. ఆ ఆశీర్వాదాన్ని మీరు పొంది ఉండదురుగాక. దేవుడు మీ మీద తన సమాధానాన్ని కుమ్మరించునుగాక. దేవుడు స్వస్థపరిచి యెహోవాగా మీ కుటుంబాల మీద మీ మీద నిత్యము ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. కొట్టు చెప్పండి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా చెప్పలు కూడా. ఆమేన్. నాట్యమాడేను చప్పలు కొడతాం. చప్పలు కొట్టాలి హుషారుగా. నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్య మనకు కనపడుతాం. బిగ్గరగా ఆయన తన వాక్యం చేత మనందరిని దర్శించినందుకే బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రం. ఈ శుభవేళ నీ సన్నిధిలో మా అందరితో మీరు మాట్లాడారు. ఆరోగ్యమును కలుగు చేసేది నేనేనని, రోగము కలుగు చేసేది నేనేనని, సమాధానము కలుగు చేసేది నేనేనని, కీడును కలుగు చేసేది నేనేనని, నేనే దేవుడని యెహోవా, నేను తప్ప వేరొక దేవుడని మీరే చెప్పారు. నిజమేనయ్యా. మా జీవితంలో రోగము కలిగినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు అద్భుతమైన మేలును స్వస్థతను మేము పొందుకుంటామని మీరు మాట్లాడారు. మా జీవితంలో కీడు కలిగినప్పుడు మీ పాద సన్నిధి దగ్గరకు చేరి మా క్రియలలో అవిధేయంగా ఉన్న పాపాన్ని విడిచిపెట్టినప్పుడు సమాధానము కలుగు చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పారు. తండ్రి, ఈ విలువైన 2 మాటలు చేరువచ్చిన ప్రజల హృదయాల్లో భద్రపరచండి. మాతో మాట్లాడి మా హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. జాషువా పాస్టర్ గారు వచ్చి కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మనం ముగింపులోకి వెళ్ళిపోతాం.